నంద్యాల జిల్లా డోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో నిన్న జరిగినటువంటి అంబేద్కర్ గారి జయంతిలో ఇక్కడ ఆఫీస్లో ఎవరు కూడా నిర్వహించలేదు. అదేవిధంగా ఈరోజు సిఐ గారిని అడిగితే అంబేద్కర్కి ఎంత అవమానం జరిగింది, ఆయన పట్ల కూడా మీరు ఒక మహిళ అయ్యండి ఒక అంబేద్కర్ని స్మరించుకోకపోవడం చాలా దారుణ విషయం అని చెప్పేసి ఈరోజు మరి సిఐ గారిని అడిగితే సిఐ గారు నేను వేరే డ్యూటీ పైన వెళ్ళాను, అయితే అక్కడ ఆ గ్రామంలో కూడా మీరు అంబేద్కర్ని స్మరించుకోవడానికి అవకాశం ఉంది, ఆయన గురించి మీరు ఆ గ్రామంలో కూడా ప్రజలకు మోటివేషన్ ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన అధికారులే అంబేద్కర్ పట్ల ఎంత వివక్షత చూపడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి అడిగితే ఆమె అయితే మేము చేయలేదు కానీ మేము డ్యూటీకి వెళ్ళాము అని వేరే ఒక మాటలు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం నిన్న ఫుల్గా డిన్నర్ పార్టీ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేయడం జరిగింది. నిన్న సాయంకాలం వరకు కూడా విలేకరులు వచ్చారు, మేము వచ్చినాము, ఒక సార్ మాత్రం ఉన్నాడు, వాళ్ళు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మరి కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక పూలమాల కానీ ఆయన పటాన్ని పెట్టి వాళ్ళు స్మరించుకోవడం కానీ చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు సమాన హక్కులు కలిగించాలని చెప్పేసి లింగ వివక్షత లేకుండా మరి మహిళలు కూడా అన్ని విధాల్లో రావాలని చెప్పేసి ఆయన కోరుకున్న సమాజంలో ఆయన రాసిన రాజ్యాంగంలో ఆయన తీసుకొచ్చిన ఫలాలు మీరు ఉద్యోగం పొందినారు కానీ ఆయనను స్మరించుకోవడానికి ఆ కులం ఏమో అంటరానితనం వీళ్ళకి ఏమో అడ్డం వచ్చినట్టుంది. ఆ వివక్షత అనేది మీరు మానుకోవాలని చెప్పేసి ఈరోజు బీజేపీ విమర్శ మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన ఈ అధికారుల సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే స్మరించుకొని వాళ్ళు ఎవరున్నారు, ఈరోజు ఒక మహిళ రాష్ట్రపతి అయిందంటే కేవలం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల పట్ల ఆ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారమే ఈరోజు మహిళ కూడా మనకి భారత రాష్ట్రపతి అయింది. ఆ విధంగానే మరి అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కులు కలిగించాలని చెప్పేసి మరి ఆనాడు స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి మహిళలకు కూడా సమాన హక్కులు కలిగించాలి, లేకుంటే మేము రిజైన్ చేస్తామని చెప్పేసి కూడా మరి ఆ డిమాండ్ వాళ్ళు నెరవేర్చకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నుండి మరి భారత న్యాయశాఖ మంత్రి కూడా రిజైన్ చేయడం జరిగింది. కేవలం మహిళలకు సమాన హక్కులు కలిగించాలి, లింగ వివక్షత ఎక్కడ కూడా ఉండకూడదు, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి ఒక కేవలం దృఢ సంకల్పంతో మరి తన పదవిప్రాయంగా మరి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు మహిళలు వివిధ రంగాల్లో ముందుకు కొనసాగుతున్నారంటే కేవలం మరి భారతదేశంలో రాసినటువంటి మన బాబాసాహెబ్ గారు రాసినటువంటి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పట్లనే వచ్చాయి. మరి ఈ యొక్క అంతటి మహోన్నత వ్యక్తి పైన మీకు ఎందుకు ఈ కుల వివక్షత ఉంది, ఎందుకు ఆయన అంటరాని చేస్తారు? ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్మరించుకున్న వ్యక్తులే ఇంత దారుణంగా మరి ఆయన వివక్షత గురి చేయడం బాధాకర విషయం. ఈ యొక్క విషయం పైన మేము త్వరలో జిల్లా కలెక్టర్ గారు తీసుకెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్ విజయభాస్కర్, బీజేపీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి దినము భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని దేశ వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ సెక్టార్లోనూ సామాన్య కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి ఉన్నతమైన రాష్ట్రపతి గారి అందరూ కూడా స్మరించుకోవడం అనేది అది ఒక ఆయనకిచ్చిన గౌరవం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా రచించి ఈరోజు మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. ఈరోజు మన భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు మహిళలకు 33% రిజర్వేషన్ త్వరలో అమలు చేసే విధానంని ఆయన ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అది కల్పించడానికి అంటే భారత రాజ్యాంగం కల్పించిన దాన్ని కార్యాచరణ చేయాలనే ఆలోచన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నంద్యాల జిల్లా డోను ఈ యొక్క ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఇక్కడ సిఐ గారుగా చేస్తున్న వరలక్ష్మి మేడం ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని విస్మరించి ఆమె చెప్పే కారణాలు మేము డ్యూటీలో ఎక్కడో వచ్చేసి అడవికి వెళ్ళినాము, మేము పాటించలేకపోయినాం అంటే ఉదయమే ఏదైనా వచ్చేసి అంబేద్కర్ జయంతిని సింపుల్ గా వచ్చేసి ఆయన శక్తి మేరకు వచ్చేసి ఒక పూలమాల వేసి స్మరించుకోవాల్సిన విషయాన్ని మేము సాయంత్రం వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేసుకొని ఏదో ఒక ఉత్సాహంగా ఉన్నారు. కానీ అంబేద్కర్ యొక్క ఫోటోకి కానీ ఎటువంటి పూలమాల కానీ ఎటువంటి వేయకపోవడము
తర్వాత పొంతలేని సమాధానం చెప్పడం ఈ రోజు మేము అందరం విలేకరు సమక్షంలో అడుగుతుంటే ఏమాత్రం కూడా పొంతలేని సమాధానం చెప్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులు ఏదైతే ఈ యొక్క డీసీ గారు అంటే డిస్ట్రిక్ట్ యొక్క కమిషనర్ మరియు ఈ యొక్క స్టేషన్ లో ఏం జరుగుతుందో విచారణ పూర్తిగా జరిపి తగిన చర్యలు అంటే బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మేము దళిత సంఘాల తరపున మేము కోరుతున్నాం. లేదంటే దీనిపైన ఇంకా ఉన్నతాధికారులు అయినా జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పోయి వారికి కూడా ఈ యొక్క సమస్యను విన్నవించుకుంటాం అని మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారిని స్మరించుకోవడంలో ఈ రోజు మీరు ఆ పొజిషన్ ఉన్నారంటే వారి పుణ్యమే. అలాంటిది మీరు వారిని స్మరించుకోకపోవడం సెంట్రల్ జస్టిస్ పూలమాల కూడా వేయలే కదా మేడం. అక్కడైనా చేయొచ్చు మేడం, ఆ గ్రామాల్లో ఏదైనా సరే చేయొచ్చు. పాల్గొనలేదు, అసలు అంబేద్కర్ గారిని స్మరించుకోలేదు. ఆల్మోస్ట్ మీ డిపార్ట్మెంట్ ఇక్కడ లోకల్ కూడా మీరు వాళ్ళు నంద్యాల